హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఏపీ టూరిజం పాలసీ ఒక 2 వీడియోస్ చేశాను. దాని తర్వాత టెక్స్టైల్ పాలసీ ఒక 5 వీడియోస్ చేశాను. త్రూ ఎంసీక్యూస్ ద్వారా కంప్లీట్గా పాలసీస్ కవర్ చేసేసాను ఆ 2 వీడియోస్. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ చూద్దాం. మొత్తం టైప్ చేసే ఓపిక లేక అంతవరకు రాసిన, ఏమనుకోకండి. మొత్తం కొన్ని ఎంసీక్యూస్ ద్వారా కంప్లీట్గా డాక్యుమెంట్ మొత్తం కవర్ చేద్దాం. ఇది చాలా చిన్న పాలసీ అండి, అరౌండ్ 12 పేజెస్ ఉంది. ఆ 12 పేజెస్లో కూడా ఫస్ట్ 4 పేజెస్ సోదే ఉంది, 5వ పేజ్ ఇండెక్స్ ఏదో ఉంది. ఫస్ట్ 4 పేజెస్ అబ్స్ట్రాక్ట్ ఉంది, తర్వాత 5వ పేజ్ వచ్చేసి ఇండెక్స్ ఏదో ఉంది. మిగతా 5-6 పేజీలు ఉంది. 5-6 పేజీలో ఉన్న కంటెంట్ని నేను ఎంసీక్యూస్ దాని నుంచి ఫ్రేమ్ చేసి మీకు చూపిస్తున్నా. కాబట్టి ఒరిజినల్ కూడా లాస్ట్లో చూద్దాం. క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్, హౌ మెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆర్ కట్టింగ్ అక్రాస్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఏంటంటే 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆ 3 ఏంటని అడుగుతాడు. Which of the following is not a Government of India approved industrial corridor in Andhra Pradesh? విశాఖపట్నం టు చెన్నై కరెక్ట్ అండి, చెన్నై టు బెంగళూరు కరెక్టే, బెంగళూరు టు హైదరాబాద్ కరెక్టే. ఈడు దొంగోడు, ఈడు కాదు, తీసేయండి. మీరు మ్యాప్ చూస్తే ఇక్కడ నుంచి వైజాగ్ టు చెన్నై ఉంటుంది, చెన్నై టు బెంగళూరు ఉంటుంది, బెంగళూరు టు హైదరాబాద్ ఉంటుంది. ఈ గ్యాప్ని చూసినా, ఈ గ్యాప్లో లేరు, ఇది లేదు, ఆడే ఈడు దొంగోడు. ఓకే, కింద సొల్యూషన్స్ చూద్దాం. The state is renowned for its consistent performance in topping ease of doing business. Okay. Government of India approved industrial corridors 3 ఉన్నాయి. ఆ 3 ఏమేమిటి? వైజాగ్ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు. 975 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్. దాని తర్వాత కింద ఏమంటున్నాడు? ఇన్వెస్ట్మెంట్ జోన్స్ ఫాలింగ్ ఇన్ ద నోట్స్ ఐడెంటిఫైడ్ అలాంగ్ ద ఇండస్ట్రియల్ కారిడార్స్ కట్టింగ్ ద అక్రాస్ డిస్ట్రిక్ట్స్ సచ్ యాస్ విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్, కడప, అనంతపూర్. ఏమంటున్నాడు అంటే, ఇది ఉంది కదండి వైజాగ్ చెన్నై కారిడార్స్, ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని ఇక్కడ ఈ నోట్స్ ఉన్నాయి కదా, ఈ కట్ చేస్తున్నాయి అంటాడు. విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్, కడప, అనంతపూర్, ఎసెట్రా అంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే క్వశ్చన్ ఇక్కడ అడగడు, తీసేయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇది 4 అండి. ఇక్కడ ఉంది చూడండి. ద స్టేట్ ఈస్ హోమ్ టు 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఎక్కడెక్కడ? వైజాగ్ చెన్నై కారిడార్ విత్ ఎయిర్పోర్ట్స్ తిరుపతి, కడప, చెన్నై. స్వీ పోర్ట్స్ వచ్చేసి కృష్ణపట్నం, ఎన్నూరు. థర్మల్ పవర్ ప్లాంట్స్ వచ్చేసి ఆర్టీపీపీ, ఏపీ జెన్కో. వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్స్ అండ్ కెనాల్స్ వచ్చేసి సోమశీల అండ్ కేసీ కెనాల్స్. ద రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఆర్ ఎక్సలెంట్ యాస్, అంటే నెక్స్ట్ లైన్లో మిస్ అయింది అది. 20 కిలోమీటర్స్ అంటే వీటన్నిటికీ 20 కిలోమీటర్స్ దగ్గరలోనే రోడ్స్, రైల్వేస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ది ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రిక్ పాలసీ పీరియడ్ అండ్ అప్లికబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూద్దాం ఏమేమి చెప్పాడు స్టేట్మెంట్స్ చూద్దాం. ద పాలసీ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 5 years. ఇది కరెక్ట్ అండి. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటిల్ ద న్యూ పాలసీస్ అనౌన్స్డ్ 2024 to 29. Amendments to the policy during its implementation will be applied for retrospectively. తప్పు, రెస్పెక్టివ్లీ కాదు, ప్రాస్పెక్టివ్లీ. మీకు స్పెక్ట్ అంటే టు లుక్ అని మీనింగ్ ఇంగ్లీష్లో. స్పెక్ట్ అంటే టు లుక్, రెట్రో అంటే వెనక్కి చూడడం, ప్రాస్పెక్ట్ అంటే ముందుకు చూడడం. మనకు ప్రాస్పెక్టస్ అంటారు మనకు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూడనేటప్పుడు. లేదంటే ఇంట్రోస్పెక్ట్ అంటే, ఇంట్రో అంటే విత్ ఇన్, స్పెక్ట్ అంటే చూడడం, అంటే మన లోపల మనం చూసుకోవడం. మన లోపల మనమే చూసుకుంటాం లేక వేరే వాళ్ళ లోపల చూస్తే కొడతారు. దాని తర్వాత సర్కంస్పెక్ట్ అంటే చుట్టూ చూడడం. ఇన్స్పెక్టర్ అంటే స్పెక్ట్ చూసే అతను, పర్యవేక్షించే అధికారి. సో ఈ స్పెక్ట్ అనే పదం నుంచి వాడు ఇక్కడ ప్రాస్పెక్ట్ ప్లేస్లో రెట్రోస్పెక్ట్ పెట్టాడు. సో ఇది తప్పండి, ఇది కరెక్ట్. తర్వాత ద పాలసీస్ అప్లైడ్ టు విత్ ఇన్ జియోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫోకసింగ్ అండ్ బూస్టింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్. అంటే మనం ఇప్పుడు తయారు చేసిన పాలసీ అయితే ఏదైతే ఉందో అది ఓన్లీ మన విత్ ఇన్ ఏపీ జియోగ్రఫికల్ బౌండరీలోనే అప్లికబుల్ అంటారు. కరెక్టే, మరి వేరే బౌండరీకి వెళ్తే కుక్కని కొట్టినట్టు కొడతారు. హైదరాబాద్ వాడు ముందు గొడవలు వేసుకుందాం రెడీగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దీనికి పాలసీ పీరియడ్ వచ్చేసి 5 years కరెక్టే. మేబీ అమెండెడ్ అండ్ మోడిఫైడ్ ప్రాస్పెక్టివ్లీ, అంటే ఫ్యూచర్ అని మీనింగ్. మేబీ ఎక్స్టెండెడ్ టు ది పీరియడ్ ఆఫ్ దిస్ పాలసీ అప్లికబుల్ టు ద టెరిటరీ కంటైన్డ్ విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్. సో ఈ 3 కరెక్ట్. ఇక్కడ చేంజ్ చేశాడు అంతే, ప్రాస్పెక్ట్. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ది అప్లికబిలిటీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రిక్ పాలసీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూద్దాం ఏమేంటియో. ద పాలసీ ఈజ్ అప్లికబుల్ టు న్యూ ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్టింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ న్యూ. ఇది కరెక్ట్ అండి. ఇట్ ఆల్సో అప్లైస్ టు ఎగ్జిస్టింగ్, అంటే న్యూ ఎంటర్ప్రైజెస్కి ఉంది, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్కి, ఎక్స్పెన్షన్ అండ్ డైవర్సిటీ. ఇది కరెక్టే. ద పాలసీ ఎక్స్క్లూడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్ ఫోకస్డ్ ఆన్ మోడర్నైజేషన్ వితౌట్ ఎక్స్పెన్షన్. ఇది తప్పండి, ఇది కూడా ఇంక్లూడ్ చేస్తుంది. అంటే నువ్వు మోడర్నైజేషన్
వితౌట్ ఎక్స్పాన్షన్ చేసినా కానీ డైవర్సిఫికేషన్ చేసినా కానీ ఈ పాలసీ అప్లికబుల్ అవుతుంటుంది. కింద ఎక్స్ప్లెనేషన్ ఉంది, కాన్సెప్ట్ చూద్దాం. అంటే మూడోది తప్పు, ఎక్స్క్లూడ్ అంటున్నాడు. యాక్చువల్గా దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇది కరెక్టే, న్యూ ఎంటర్ప్రైజెస్కి ఉంది, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజెస్కి ఉంది, అండ్ ఎక్స్పాన్షన్ చేస్తారు చూసినా వాటిని కూడా ఈ పాలసీ ఇంక్లూడ్ చేస్తుంది. కానీ వీడు ఎక్స్క్లూడ్ అని చెప్తున్నాడు. సో 3 తప్పు అంటే 3 దొబ్బేసినాయి. ఇదొకటి 3 డైరెక్ట్ పట్టుకుంటాడు వెళ్ళిపోయేటోడుగా. చూద్దాం, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. న్యూకు ఉంది, ఎగ్జిస్టింగ్కి ఉంది, అండ్ ఎక్స్పాన్షన్ డైవర్సిఫికేషన్ కూడా ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్కి ఇంక్లూడ్ చేసింది. వాడు ఏం చేశాడు, ఎక్స్క్లూడ్ అని చెప్పాడు థర్డ్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. OSAT and ATMP are the terms are related to which AP గవర్నమెంట్ మనలో మన మాట. ఇప్పుడంటే నేను ఏపీ సెమీకండక్టర్ పాలసీ చెప్తున్నా కాబట్టి ఎవడైనా సెమీకండక్టర్ రాయేస్తాడు, తప్పేం లేదు. ఎగ్జామ్లో ఏదో క్వశ్చన్ వచ్చింది అనుకో, మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, OSAT ATMP, టీ అంటే ఖచ్చితంగా టూరిజం ఉంటుంది, ATMP ఉంటుంది. ఈ 2 కాదు ఆన్సరు, అంటే ఈ రెండిట్లో ఉంది, రాయేద్దాం. ఏపీపీఎస్సీ వాడు ఏమంటాడు, హోల్డ్ మై ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ అంటాడు. ఏ రేంజ్లో ఇచ్చాడు అలా వేస్తాడు. బయటకు వచ్చి చూడంగానే తడిగుడ్డు వేసుకుంటాం, ఎందుకంటే 2 కాదు. ఆన్సర్ వచ్చేసి మనం ఏది కాదనుకుంటామో అదే ఉంటుంది. సెమీకండక్టర్ ఏపీపీఎస్సీ వచ్చిన తలకాయ నొప్పి ఇది. చదివి అంత ఎగ్జామ్కి వెళ్ళామంటే అసలు మనం చదివామో ఎంజాయ్ చేసామో అన్నట్టు అనిపిస్తుంది పేపరు. అసలు నేను చదివాను ఇంతకు ఇన్ని రోజులు, చదివింది ఒకటి లేదా ఎగ్జామ్లో అనేటట్టు పేపర్ సెట్ చేస్తాడు వాడు. సరే, OSAT అండ్ ATMP ఆర్ ద టర్మ్స్ రిలేటెడ్ విచ్ ఏపీ గవర్నమెంట్ పాలసీ అంటే సెమీకండక్టర్ సంబంధించింది. కింద కాన్సెప్ట్ ఉంది చూద్దాం, ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ విజన్ చూద్దాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ envisions to support end-to-end value chain semiconductor fabrication ecosystem, thereby enabling ఆంధ్రప్రదేశ్ టు ఎమర్జ్ as a ప్రొడక్షన్ హబ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. ఏమంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రొడక్షన్ హబ్ కింద తయారు చేయాలంట, సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఎకోసిస్టమ్ని సపోర్ట్ చేస్తూ. దాన్ని సపోర్ట్ చేయడం వల్ల దీన్ని ఒక ప్రొడక్షన్ హబ్ చేసి దీనికి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ డివైజెస్కి దానికోసం. సో ఆబ్జెక్టివ్స్ వచ్చేసి అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ మేజర్ సెమీకండక్టర్ ఫ్యాబ్ అండ్ డిస్ప్లే ఫర్మ్స్. మరి పెట్టిందే పాలసీ, దాని నుంచి అట్రాక్ట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ నా నుంచి నీ నుంచి అట్రాక్ట్ చేస్తాడే. నెక్స్ట్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంది ఇక్కడ ఉందిరా OSAT అంటే అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్. నెక్స్ట్ ATMP అంటే అసెంబ్లీ టెస్టింగ్ మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. వీడు కొంపదీసి OSAT ATMP చేసి ఒక ఆప్షన్లో టీ రెండిట్లో కామన్ ఉంది. టీ అంటే ఏందని అడగొచ్చు, మంటల్ నాయాలు. టీ అంటే వచ్చేసి ఏంటంటే టెస్టింగ్ అండి, రెండిట్లో టెస్టింగ్ ఉంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ది ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రిక్ పాలసీ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. Projects approved under the India Semiconductor Mission scheme are eligible for capital subsidies from the Government of India. ఇండియా సెమీకండక్టర్ మిషన్ స్కీమ్లో క్యాపిటల్ సబ్సిడీస్ ఉన్నాయంట. ఇది కరెక్ట్ అండి, క్యాపిటల్ సబ్సిడీలు ఉంటాయి, ఇంకా వేరే సబ్సిడీస్ కూడా ఉంటాయి. ఆ వేరే సబ్సిడీ ఏందో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ 60% ఆఫ్ ద ఇన్సెంటివ్ అమౌంట్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ISM స్కీమ్. అంటే ఏంటంటే ISM స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో కొంత సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. ఆ సబ్సిడీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 60% ప్రొవైడ్ చేస్తుంది అని అంటున్నాడు సెకండ్ స్టేట్మెంట్లో. కరెక్ట్ అండి, టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో సబ్సిడీ ప్రొవైడ్ చేస్తే దాంట్లో 60% చేస్తుందని చెప్తుంది. ఇది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. తర్వాత ద టోటల్ సబ్సిడీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ క్యాప్డ్ ఎట్, ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి కాదండి, ఇది ఇండియా ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఇండియా క్యాప్ వచ్చేసి 30%. ఇక్కడ యాక్చువల్గా నేను ఆప్షన్స్ తప్పు పెట్టానండి, ఈ 3 తీసేయండి ఆప్షన్లో. 1, 2 కానీ 1, 2, 3, 4 రెండింటిలో కరెక్ట్ ఆన్సర్. తర్వాత ద డిస్బర్స్మెంట్స్ ఆఫ్ సబ్సిడీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అక్కర్స్ బిఫోర్ ది ఇన్సెంటివ్స్ ట్రాన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డిస్బర్స్డ్. అంటే ఏమంటాడంటే ఇప్పుడు ప్రాజెక్ట్ పెట్టాడు కదా, ప్రాజెక్ట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం సబ్సిడీ ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొంచెం సబ్సిడీ ఇస్తుంది. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సబ్సిడీ ఇచ్చే ముందే మన ఏపీ వాడు ఇస్తాడు, ముందు బొంగిస్తాడు, ముందు ఇవ్వడు. కింద పాలసీ చదివేటప్పుడు ఒక స్టేట్మెంట్, ఒక ఫ్రేజ్ ఉందండి, ఆ ఫ్రేజ్ చాలా జిమ్మిక్గా ఉంది. అది గూగుల్ చేస్తే నేను చెప్తాను, ఈ కాన్సెప్ట్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఈ 3 ఆప్షన్ లేదండి, ఆన్సర్ 1, 2 ఇది తప్పే, ఇది తప్పే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ ఇండియా 30% క్యాప్. ఆ 30%లో 60% వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బిఫోర్ కాదండి, 2 ఒకేసారి ఇవ్వాలి, 2 ఒకేసారి. దానికి ఒక వర్డ్ మెన్షన్ చేశాడు పాలసీలో, దాని పేరు పారి పశు అంట.
ఏంద్రేడు పశువు అంటున్నాడా లేకుంటే పాస్ పోసుకోమంటున్నాడా అని నాకు అర్థం కాలేదు. తర్వాత అది గూగుల్ చేస్తే అది లాటిన్ వర్డ్ అంట, లాటిన్ ఫ్రేజ్ అంట. దాని మీనింగ్ వచ్చేసి ఇద్దరం ఒకేసారి ఇవ్వాలరా బాబు అని. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఎంత డబ్బులు అయితే వదులుతుందో ఏపీ గవర్నమెంట్ కూడా అంతే డబ్బులు వదలాలంట ఒకేసారి. పారిపోతారా ఏంద్రా బాబు. సరే చూద్దాం కాన్సెప్ట్. దీని యాక్చువల్ మీనింగ్ కాన్సెప్ట్ వచ్చేసి దీని వెనక సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటుంది. దానికి ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసింది ఆ సెమీ కండక్టర్కి సంబంధించిన అది. సో సపోజ్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు అనుకుందామండి. ఈ 100 రూపాయల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మ్యాక్సిమం క్యాప్ 30%. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాక్సిమం నేను 30 రూపాయలు మాత్రమే ఇస్తా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తుందంటే అరే బాబు నువ్వు 30 కాదు, నువ్వు 30 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, దీంట్లో నేను 60% అంటే 18 రూపాయలు, ఆ 18 రూపాయలు నేను ఇస్తా, తీసుకొచ్చి మంచి ఫండ్స్ ఇక్కడ పెట్టని అని అడుగుతాడు. సరే చూద్దాం, కిందికి వెళ్ళి ఆప్షన్స్ చెక్ చేద్దాం, నా కాన్సెప్ట్ చెక్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ కూడా ఉందండు. ఓకే, వాట్ ఈస్ ద ట్రైనింగ్ సబ్సిడీ? ఓకే, ట్రైనింగ్ సబ్సిడీ కూడా ఉంది. ప్రొవైడెడ్ అండర్ ద ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్. ఎంత? 5,006, 7,005 అన్ని 6 నెలలు. సో ఇదంతా మనకు అవసరం లేదు, దొబ్బేయండి మీరంతా. సో 5,000 కానీ 7,000 కానీ 10,000 కానీ 12,000 కానీ రాయేయాలంటే ఏమేస్తామండి జనరల్గా 5 కానీ 10 కానీ 15 కానీ ఇట్లా రౌండ్ ఫిగర్లో వేస్తాం. సో ఆన్సర్ యాక్చువల్గా 10K, రాయేయాలనుకుంటే అట్లా వేసుకోండి 5, 10, 50. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పైన రెండు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 2 క్వశ్చన్స్ సంబంధించిన కాన్సెప్ట్ కింద క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ఫర్ ద ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అండర్ ది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అని ఉంది. 2 సబ్సిడీస్ ఉన్నాయి. క్యాపిటల్ సబ్సిడీ, దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను నేను. ఫస్ట్ క్వశ్చన్. ట్రైనింగ్ సబ్సిడీ రెండో క్వశ్చన్. ఈ ట్రైనింగ్ సబ్సిడీ వచ్చేసి 10,000 అంట పర్ మంత్ 6 months. ఓకే, ఇది వదిలేసి నెక్స్ట్ ఈ క్యాపిటల్ సబ్సిడీ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ సబ్సిడీ ఫర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ISM స్కీమ్. Government of Andhra Pradesh shall give 60% of the incentive amount approved by Government of India, limited to maximum 30% of total approval project by Government of India. అదే మీనింగ్. టోటల్ ప్రాజెక్ట్ 100 రూపాయలు అంటే దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాక్సిమం 30% క్యాప్ అంటే 30 రూపాయలు ఇస్తుంది. కానీ ఆ 30 రూపాయలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని నువ్వు పెట్టొద్దురా బాబు, దాంట్లో 60% అంటే 18 రూపాయలు నేను పెడతా, మిగతా 12 రూపాయలు నాకు వెయ్యి అంటాడు. అది దాని మీనింగ్. ఎంత ఇచ్చాడు చూడు, పాసువా ఇచ్చాడు. ఇది దిస్ విల్ బి డన్ ఆన్ పారి పసు బేసిస్ పోస్ట్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ఇన్సెంటివ్ ట్రాన్సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పారి పసు బేసిస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే గూగుల్ చేస్తే ఇది లాటిన్ ఫ్రేజ్ అంట. దాని మీద అంటే ఒకేసారి ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు 12 రూపాయలు వీడు 18 రూపాయలు కదా, అరే బాబు నేను 2 రూపాయలు ఇస్తా, నువ్వు ఇచ్చేయరా అని అనుకో, దొబ్బేరా అంటాడు ఏపీ గవర్నమెంట్ వాడు. బిఫోర్ నేను ఇయ్యను, నువ్వు 2 రూపాయలు నేను 2 రూపాయలు ఇస్తాను, తర్వాత కావాలంటే నువ్వు 3 రూపాయలు నేను 3 రూపాయలు ఇస్తాను. ట్రాంచెస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకేసారి అమౌంట్ ఇవ్వరండి. ఈఎంఐ టైప్ అనమాట. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక 2 రూపాయలు అంటే 2 crores ఇచ్చిందనుకో, 2% ఇచ్చిందనుకో, ఇది ఒక 2%, తర్వాత అది 3% ఇస్తే ఇది 3%. అది దాని మీనింగ్, ఈ కాన్సెప్ట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి వేరే రికార్డింగ్లో చూద్దాం. లేదు